వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కిరీటి గులాబ్ జామున్లో దమ్ము ఉంది కానీ జూనియర్ సినిమా కథలో దమ్ము లేదు. బిలో యావరేజ్. చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్నా, నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నంత దమ్ము సినిమాలో లేదు. అసలు ఫస్ట్ కాపీ రాజమౌళి గారికి చూపించుంటే ఆయన ఏమన్నా కొంచెం మార్పులు చేర్పులు చేసేటోళ్ళేమో. సో నన్నైతే బాగా డిసప్పాయింట్ చేసింది. హీరో డ్యాన్స్ బాగా చేశాడు, ఫైట్స్ బాగా చేశాడు. శ్రీలీల అసలు అవసరం లేదు అని నాకు అనిపించింది. శ్రీలీల క్యారెక్టర్ వేస్ట్ అనిపించింది. కంబ్యాక్ అంటే నేను ఒప్పుకోను, కానీ లయా క్యారెక్టర్ అందులో తమ్ముడు సినిమాలో ఎలాగుందో సేమ్ ఈ జూనియర్ సినిమాలో జెనీల క్యారెక్టర్ ఎలాగుంది. అక్క క్యారెక్టర్ చేసింది. క్యారెక్టర్ పరంగా యాక్టింగ్ పరంగా ఓకే బెస్ట్, కానీ కంబ్యాక్ అంటే మాత్రం ఒప్పుకోను. సో నన్ను డిసప్పాయింట్ చేసింది జూనియర్ మూవీ. ఇంకా బాగా తీసుంటే మంచి హిట్ అయ్యేది సినిమా. ఈ స్క్రిప్ట్ ఎవరు రాశారు నాకు తెలియదు, కానీ ఒక 500 అప్పు చేసి ఇస్తా, ఎలకల ముందు ఏమైనా కొనుక్కుని తెచ్చి దాచుకోమని చెప్పని ఎలకలు పట్టుకోవడానికి. ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళని. నాకు స్క్రిప్ట్ నచ్చలా, ఏదో సీరియల్లో తీసినట్టు తీసాడు సాగతీత. సో డిసప్పాయింట్మెంట్. సినిమా అంటే యావరేజ్గా కూడా లేదా అంటే చూడొచ్చా ఒకసారి? బిలో యావరేజ్ చూడమనే చెప్తా. చూడండి, వచ్చి ఈ వీడియో చూసిన తర్వాత చూసి కామెంట్ చేయండి కింద, నేను చూసి ధరిస్తా. సీనియర్ యాక్టింగ్ లో బాగా చేశాడు. 2-3 సినిమాస్ ఎక్స్పీరియన్స్ బాగా చేశాడు. ఎన్టీఆర్ లాగా చేసి డాన్స్ ఎన్టీఆర్ లాగా చేశాడు, కానీ మంచిగా ఇంకా ఇంకా ఇంప్రూవ్ అవుతే ఇంకా చాలా బాగుంటుంది. సెండిల్ కుమార్ ఫోటోగ్రఫీ కానీ కథ కానీ కొంచెం కొత్తగా ఉంది. రాధాకృష్ణ డైరెక్షన్ కానీ సాయి కొరపాటి ప్రొడక్షన్ కానీ చాలా బాగా తీశాడు. మ్యూజిక్ శ్రీలీల ఐటమ్ సాంగ్ కానీ చాలా బాగా పెట్టాడు. అదే సినిమా హైలైట్. ఫైట్స్ కొంచెం యావరేజ్ కానీ ఫైట్స్ మాత్రం టోటల్గా సినిమా జనరల్గా కంబ్యాక్ మూవీ అని నెక్స్ట్ సినిమాలో కూడా బాగుంది. జస్ట్ సీరియస్ యాక్టింగ్ కానీ జనరల్గా చాలా బాగా చేశాను. అందరూ సూపర్గా ఉంది సినిమా. చూడొచ్చు సినిమా, ఆడియన్స్ చూడొచ్చు, అందరు ఫ్యామిలీ వాళ్ళు అందరు. లాగ్ ఏం లేదు, మామూలుగా ఫ్యామిలీతో వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా మాత్రం. చాలా బాగుంది సినిమా మాత్రం, చూడొచ్చు ఒకసారి. ఆ తమ్ముడికి తమ్ముడు ఆ తమ్ముడు టైటిల్ దీనికి పెడితే ఇంకా బాగుండేది. జూనియర్ బదులు తమ్ముడికి అక్క సపోర్ట్ కానీ స్టోరీలో అలానే ఉంది, కానీ తమ్ముడు బాగా ఇచ్చాడు. ప్లస్ డిఎస్పీ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా ఇచ్చాడు. సెండిల్ కుమార్ ఫోటోగ్రఫీ కానీ డాన్సులు మరి ఇరగదీశాడు. చాలా సీనియర్ బాగా ఇరగదీశాడు. సినిమా స్టోరీ కూడా కొత్తగా ఉంది, చాలా బాగుంది. టాలీవుడ్లో అంతా బాగున్నారు. టాలీవుడ్ బ్రో లక్ష్మణ్ టేక్మూడి కానీ హర్ష కానీ యాక్టింగ్ కానీ అందరు సునీల్ బాగుంది యాక్టింగ్. అనేది అంతా కంబ్యాక్ కొత్త పాత జయం సునీల్ కూడా బాగా తీసుకొచ్చారు. ఓకే, థ్యాంక్ యూ. కుటుంబాన్ని నెగ్గుకొచ్చే ఒక వ్యక్తిగా చాలా బాగా చేశాడు అనమాట. సినిమా చాలా బాగుంది. అసలు డ్యాన్స్ కానీ డైలాగ్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగా చేశాడు నిజంగా. అంటే ఎన్నో ఒక 20 సినిమాలు చేసాడేమో ఒక హీరో అన్నంత అనిపిస్తుంది అనమాట. అలాగే జెనీలియా అనమాట తన అక్క పాత్రలు చేసింది. అసలు అంటే మనం జెనీలియా చాలా కాలం చూసి మనం అంటే నేను ఎక్కడో చూసాం మన అమ్మాయిని అనుకుంటాం, అంటే ఛానల్ అయింది కాబట్టి ఇందులో అక్క పాత్రలో చాలా బాగా సరిపోయింది. అలాగే శ్రీలీల అయితే నిజంగా మీతే చెప్పనక్కర్లేదు, ఇంకా తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అదరగొట్టింది. ఉన్న పాటలు కూడా చాలా బాగున్నాయి. అలాగే దేశీ ప్రసాద్ మ్యూజిక్ అంటే ఇంక చెప్పుకోక్కర్లేదు, ఇంకా ఆ రేంజ్లో ఉంటుంది. మరి సూపర్ సార్ నిజంగా. ఈ స్కూల్ రిలీజన్ సినిమాలో ఒక జూనియర్ చాలా బాగుంది. అదే బ్రో నేను చెప్పే కన్నా మన వాళ్ళు చెప్తే బాగుంటుంది. రెండు రైమ్స్ కావాలి మాకు. రైమ్సా? ఓకే ఓకే ఓకే. సినిమాలో హీరో కిరీటి ఆయన ఫ్రెండ్ క్యారెక్టర్ లక్ష్మణ్ బ్రో. బ్రో థ్యాంక్ యూ బ్రో. ప్రతి ఒక్కడు వేసుకుంటాడు ఇంజక్షన్. టీటీ యాక్టింగ్ ఎలాగ తీసాడు మన కిరీటి బ్రో. యాక్టింగ్ తీయాలి బెండు. ఈ సినిమాలో నేను కిరీటి ఫ్రెండ్ బ్రో. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ రివ్యూస్ చెప్తూ ఇప్పుడు ఆ సినిమాలో కనబడడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. డ్యాన్స్ మాత్రం ఎలా తీస్తారు బ్రో. ఒక సూపర్ రా సూపర్ చెప్పు. మామూలుగా బ్రో చాలా మెమరీస్ ఉన్నాయి ఆఫ్ కెమెరా. సో ఆన్ కెమెరా ఎలాగో ఉంటుంది, కానీ ఆఫ్ కెమెరా మాత్రం ఫుల్ కామెడీ. అన్నాళ్ళతో భయం వేసేది యాక్ట్ చేసేటప్పుడు. మళ్ళీ సెంధిల్ గారు అంత పెద్ద కెమెరామ్యాన్ అండ్ మూవీ టీం అంతా చాలా పెద్దది, మీరు చూసారు కదా.
సో నాకు ఫస్ట్ అసలు నేను స్టార్టింగ్ ఒప్పుకున్న సినిమా ఇదే కదా, కొంచెం కొంచెం అటు ఇటుగా అవడం వల్ల కొంచెం టైం పట్టింది, కానీ బెస్ట్ డెలివరీ చేశారు. డ్యాన్స్ మాత్రం ఎరగదీశారు బ్రో, కిరీటి ఎరగదీశాడు డ్యాన్స్. ఆయనకి ఈ రోజు నుంచి పెరిగిపోతారు ఫ్యాన్స్. సూపర్ బ్రో, సూపర్. ఏంటి బ్రో స్టెప్పులు బ్రో, ముడుకులానివి అలా ఐరన్ చెప్పులా బ్రో, ఏంటి బ్రో నువ్వు అసలు ఏ మనిషివా కిరీటి బ్రో, ఏంటి డాన్సులు. నిజంగా ఎన్నో సీన్లు చూశాను కానీ ఆయన డాన్స్ ఆ షూటింగ్ లో లేను బ్రో, ఉంటే కళ్ళారా చూద్దాం అనిపించింది బ్రో. రోబోలు కూడా పనిచేయు బ్రో, అంత బాగా బ్రో. శ్రీలీలాని మ్యాచ్ చేసే హీరో ఎవడో లేడు ఇప్పటి వరకు, వచ్చాడు బ్రో కిరీటి, మామూలు కాదు డాన్స్ అన్ని కూడా వచ్చాడు. డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. మాత్రం ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ మాత్రం రొటీన్ గా ఒక శ్రీమంతుడు మూవీ టైప్ అయితే నాకు కొద్దిగా లాగ్ అలా అనిపించింది. విలేజ్ మాత్రం ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ మాత్రం కన్నీళ్ళు తెప్పిస్తాయి సినిమా హాల్లో. ఇంకా మన లక్ష్మణన్న వీళ్ళ యాక్టింగ్ అయితే బాగుంది. జెనీలియా గారి పర్ఫార్మెన్స్ అయితే ఇంకా స్క్రీన్ మీద ఉన్నంతసేపు అయితే ఒక యాటిట్యూడ్ ఒక సెంటిమెంటు కలిపి మిక్స్ చేసి యాక్టింగ్ చేశారు. మేడం గారు మాత్రం సూపర్ ఉంది. మూవీ అయితే ఇప్పుడు వచ్చిన మూవీలన్నింటికంటే 2025లో ఇది కొద్దిగా బెస్ట్ మూవీ అనిపిస్తుంది. అంటే కంటెంట్ బాగుంది. డాన్స్ లో ఆయన అంత డబ్బు పెట్టుకొని ఇంత యాక్టింగ్ చేశాడంటే ఆయన ఎంత కష్టపడి ఉంటాడు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే ఈయన మాత్రం ఒక స్టార్ గా ఉంటాడని నేనైతే అనుకుంటున్నా. కన్నడ ఇండస్ట్రీలో తిరిగి పునీత్ రాజ్ కుమార్ తర్వాత మళ్ళీ డాన్సర్ కర్ణాటకలో పునీత్ రాజ్ కుమార్ చూసినట్టే ఉంది మాత్రం డాన్స్ లో మాత్రం. ఇక్కడైతే జూనియర్ ఎన్టీఆర్ ఇంకా ఆయన డైహెడ్ ఫ్యాన్ కాబట్టి ఆటోమేటిక్ గా డాన్స్ అలా వచ్చేసింది అనమాట. మళ్ళీ ఫుల్ మంచిగా ఉన్నది, స్టెప్ డాన్స్ మొత్తం చాలా బెస్ట్ ఉన్నది సార్. మూవీ కూడా చాలా సూపర్. ఫస్ట్ మూవీ అయితే ఒక 5-6 మూవీ లాగా ఎట్లా ఇది ఉంటుంది అట్లా మొత్తం బెస్ట్ చేసినాడు. కర్ణాటక ఫుల్ ఉంది, టాప్ ఉంది సార్. అక్కడ ఫస్ట్ ఫిలిం చాలా టాప్ చేసిన డాన్స్, మళ్ళీ ఒక కూతురు డాడీ ఎట్లా ఉంటుంది ఎమోషన్ ప్రేమ అంతా చాలా సెంటిమెంట్ బాగుంది. టాప్ వస్తాడు ఫస్ట్ మూవీ. మళ్ళీ పునీత్ రాజ్ కుమార్ మళ్ళీ కర్ణాటకలో వచ్చినాడు అట్లా డాన్స్. మళ్ళీ లేదు ట్రైలర్ చూసి వచ్చిన మళ్ళీ ఇక్కడ నేను ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ అని చెప్పుకున్నాడు హీరో. తర్వాత డ్యాన్స్ కూడా కర్ణాటకలో మళ్ళీ బెస్ట్ ఆఫ్ హీరోగా మళ్ళీ టాప్ ఉంటాడు. డ్యాన్స్ మళ్ళీ యాక్టింగ్ ఫస్ట్ మూవీ అయినా కూడా చాలా సూపర్ చేసినాడు. ర్యామ్ చేసిండు కిరీటి అన్న అయితే, ఎందుకంటే షూటింగ్స్కి నేను కూడా వెళ్ళా. సార్ టీమే మేము కూడా. మూవీ మాత్రం అందరు హీరోల్ని దాటుకుని అయితే వస్తాడు అన్న కిరీటి అన్న, ఇది మాత్రం కన్ఫామ్. అసలు ఏమని వైరల్ వయారి సాంగ్ అయితే మామూలు చేయలేదు అసలు కిరీటి అన్న. ఎన్టీఆర్ అన్న దాటేసి ఎన్టీఆర్ అన్నతో పాటు చేసినట్టుంది, మామూలు లేదు. మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది అంతే. లేదు సెకండ్ హాఫే హైలైట్ ఉంది. అందరు సెకండ్ హాఫే హైలైట్. మూవీ చూస్తుంటే సెకండ్ హాఫ్లో ఖచ్చితంగా కన్నీళ్ళు వస్తాయి బ్రో, ఇది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే ఇవాళ కన్నడలో కూడా చేస్తున్నారు, బల్లారిలో ఉన్నారు ఇప్పుడు సార్ వాళ్ళు కూడా. మూవీ మాత్రం మామూలు లేదు. అక్కడ కూడా హిట్ బ్లాక్ బస్టర్ అని చెప్తున్నారు మా వాళ్ళు కాల్ చేస్తే. మూవీ అయితే మామూలు లేదు, బ్లాక్ బస్టర్ అయితే ఉంది. చాలా బాగా చేశారు సార్, ఇది మాత్రం ఖచ్చితం. ఎందుకంటే దానికోసం చాలా ప్రాక్టీస్ చేశారు కూడా సార్, దానికోసం మామూలు అయితే చేయలేదు, సూపర్ చేశారు ఒక లెవెల్లో. నచ్చింది, డాన్స్ నచ్చింది, హీరో గారి యాక్టింగ్ నచ్చింది. మళ్ళీ మళ్ళీ ఏంటంటే ఈ యాక్టింగ్తో ఒక రేంజ్లో వెళ్తారు, 100% ఒక రేంజ్లో వెళ్తారని నేను అనుకుంటున్నాను. చాలా 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 హీరో పాత హీరో వాళ్ళు గుర్తొస్తారు, వచ్చారు. అదే అన్నాను, మళ్ళీ ఈ మూవీతో మళ్ళీ వస్తారు, ఈ మూవీతో మళ్ళీ రీఎంట్రీ ఇస్తారు. ఇలాంటి మూవీస్ ఆవిడికి మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకున్నాం. పోయినాయి అంటే ఇది కూడా కొంచెం పోయినట్టుగే, ఎందుకంటే అంతగా లేదు ఆమెది, అంత పాత్ర లేదు అంతగా. అది మాత్రం హిట్ అవుతుంది, సాంగ్ హిట్ అవుతుంది, డాన్స్ హిట్ అవుతుంది, మొత్తం బాగుంది. ఏం రాంగ్ అనేది కాదు, అన్ని బాగున్నాయి. సినిమా ఒక సెంటిమెంట్ పరంగా నాకైతే అది సూపర్గా నచ్చింది. మిగతావి కొంచెం
ఫ్యామిలీ చూడొచ్చును. ఎందుకంటే దీంట్లో రాంగ్ అన్నది లేదండి. ఎక్కడైనా మీరు చూడండి ఒక రాంగ్ అన్నది లేదు. ఫ్యామిలీ పరంగా అందరూ చూడొచ్చును. అందరూ విలేజ్ అవన్నీ మన టౌన్ వాళ్ళు అవన్నీ ఎవరైనా అందరూ ఫ్యామిలీతో చూడొచ్చును. ముఖ్యంగా యూత్కి నచ్చుతుంది. వచ్చి చూడవచ్చును. అదే అంటున్నాను, సూపర్గా యాక్టింగ్ అయితే సూపర్గా ఉంది. అదే మాకు ఆశ్చర్యంగా ఉంది. ఇంత ఫస్ట్ టైం మూవీ కానీ ఎట్లా టాలెంట్తో, ఒక టాలెంట్ అండి ఏదైనా సరే. నేను ఇప్పుడే చెప్పాను, ఒక టాలెంట్ అన్నది ముఖ్యం మనకి. ఏదైనా కొత్త వాళ్ళు అవని, సీనియర్ అవని, జూనియర్ అవని ఇట్లా కాదు. టాలెంట్ ఉంటే ఏదైనా ఏ రేంజ్లోనే ఎక్కడికైనా తీసుకెళ్తుంది. లేకపోతే ఇట్లానే పడిపోతారు అంతే. చాలా గ్రాఫిక్స్ ఏమో అనుకుంటున్నాను, నేను ఇప్పటికే నమ్ముతలేదు. నేను నిజంగా నమ్ముతలేదు, గ్రాఫిక్స్ ఏమో అనుకుంటున్నాను. కాదు, డ్యాన్స్ ఒక్కసారి చూడండి. ఆబ్వియస్లీ నిజంగా చాలా నాకు ఇప్పటికీ వండర్ అనిపిస్తుంది. అంటే అది చాలా స్పీడ్గా పెట్టేశారేమో అనుకుంటున్నాను. అంత స్పీడ్గా ఎవరు ఇప్పుడు దాకా ఎన్టీఆర్ని కూడా చూడలేదు. ఈయన జూనియర్ అని ఎందుకు పెట్టుకున్నాడో నాకు తెలియదు, కానీ జూనియర్ ఎన్టీఆర్కి పోటీ ఉంటాడేమో నాకు తెలిసి. అంటే చాలా హిలేరియస్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. కొంచెం ప్రతి ఒంట్లో ఏదో ఒకటి చిన్న తప్పు ఉంటుంది కదా, అట్లనే డైరెక్షన్ వాజ్ కొంచెం బెటర్ దెన్ ఉంటే బాగుంటుంది అని నాకు అనిపించింది. సినిమా అయితే అలానే ఏం లేదు, స్టోరీయే కొంచెం పిక్ చేసుకోవడం కరెక్ట్ కాదనిపించింది నాకు. అల్లుడు సినిమా చూసారా మీరు? ఆ సినిమా లాంటి కంటెంట్ ఉంటే ఈ హీరో బ్యాంగ్ అయిపోతుందేమో అనిపించింది. అంటే కామెడీ ఫస్ట్ హాఫ్ వరకే ఉంటారు శ్రీలీల గారు, అది కొంచెం బాధపడ్డాం. కానీ ఎవర్ గ్రీన్ సినిమా అయితే బాగుంది, నాట్ బ్యాడ్. కానీ ఇంకొంచెం మ్యాజిక్ ఉంటే జెనిలియా గారిది స్లాట్ అండి, నార్మల్ బేసిక్ ఉంటుంది. సిస్టర్ క్యారెక్టర్ అనమాట. నేను కూడా హీరోయిన్ అనుకున్నాను, కాదు సిస్టర్ సూట్ అవుతులే హీరోయిన్గా. ఎందుకంటే 60-30 అనుకుంటా, సకానికి సగం. చాలా చెయ్యాలి, ఆబ్వియస్లీ చెయ్యాలి. ఎందుకంటే టకాఫర్ ఇద్దరికి కూడా ఒకేసారి సినిమా పడినా ఆశ్చర్యపో అవసరం లేదు. ఆయన ఎవరో కొడుకంట, కొడుకు ఎవడు కొడుకైనా కానివ్వండి, గొప్పగా చేస్తే చప్పట్లు కొడతా, లేకపోతే అంతే కదా. నిజంగా చాలా కష్టపడ్డాడు, చాలా బాగుంది. నాకైతే నచ్చింది, ఆబ్వియస్లీ నచ్చింది. ఇక్కడ ఏది ఉంటే అది చెప్తాను. డైరెక్టర్ గారు మీరైతే ఫెయిల్ అండి, సినిమా అయితే హిట్ అండి. జూనియర్ మూవీ అయితే చూడడం అయితే జరిగిందన్న. సినిమా మంచిగా ఉంది, చాలా బాగుంది. నిజంగా ఒక్కొక్కసారి అయితే ఆ స్టెప్స్ చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు గుర్తుకొచ్చారు. ఆ వైరల్ సాంగ్ అయితే నిజంగా క్రేజీ స్టెప్స్ అన్న. అంటే తెలుగు ఇండస్ట్రీలో మరో హీరో అంటే ఎన్టీఆర్ గారి తర్వాత అంతా స్టెప్స్ వేసే హీరో ఎవరన్నా మనోడు అనమాట. జూనియర్స్ అనే ఆ టైటిల్కి ఆ సినిమాకి అసలు వేరే నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. కాన్సెప్ట్ చాలా బాగుంది. ప్రొడక్షన్ హాల్స్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ వైరల్ సాంగ్ అనేది మాత్రం అన్ని సాంగ్ల కంటే బాగా నచ్చుతాయి ప్రతి ఒక్కరికి. శ్రీలీల అలాగే మన హీరోగా చెప్పాల్సిన అవసరం, ఇద్దరు కాంబినేషన్ ఆ సాంగ్ మాత్రం అల్టిమేట్. సినిమా మొత్తంలో సాంగ్లో అది ఇంకా బెస్ట్ అనుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వస్తే జెనీల గారు నిజంగా అంటే హీరోకి సిస్టర్ రోల్ చేయడం అనేది క్రేజీ అనిపించింది. అలా క్లైమాక్స్ దాకా తన సిస్టర్ అనేది రివీల్ చేయకపోవడం, ఆ సస్పెన్స్ కానీ ఆ ఫైట్ సీన్స్ కానీ ఆ ఇంటర్వెల్ బిఫోర్ నిజంగా శ్రీలీలతో ఉన్న కొన్ని సీన్స్, లవ్ సీన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది భయ్య. అంటే ఒక బెస్ట్ మూవీ. అంటే ఇప్పుడున్న సినిమాలలో ఈ ఫ్రైడే నాకు తెలిసి ఒక 4 సినిమాలు ఏమైనా రిలీజ్ అయినా 4 సినిమాలు బెస్ట్ సినిమా అనమాట. మంచిగా ఉంది, చూడొచ్చు. మెరీ అట్లని కదా, మంచి సినిమా. శ్రీలీల గారి గురించి చెప్పాలంటే నిజంగా చెప్తున్నా, డాన్స్ పరంగా శ్రీలీల కాంబినేషన్లో అయితే ఇదే అనమాట. డాన్స్ ఇద్దరు ఇరగదీసేశారు. అంటే మామూలుగా తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు డాన్స్ పరంగా చూసుకుంటే హీరోయిన్ అంటే శ్రీలీల. ఆ శ్రీలీలకు పోటీగా మనోడు వచ్చినమాట. హీరోగా అయితే చాలా బాగుంది. అంటే గాలి జనార్దన్ రెడ్డి కొడుకు అనే కాదు, కానీ నిజంగా వేరే లెవెల్ అన్న. నిజంగా కొడుకు తండ్రి ఏ స్థాయిలో ఉన్నా కూడా కొడుకు ఆ స్థాయికి రావాలనేది మామూలు విషయం కాదు. అంతకు మించి చేసిండు. సూపర్ అన్న, మూవీ అయితే చాలా బాగుంది. సీనియర్ లెక్కుందన్న, అంటే చాలా బాగుంది. మనోడు డ్యాన్స్ మాత్రం కుమ్మేశాడన్న. అంటే ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో మనోళ్ళు అల్లు అర్జున్, రామ్ చరణ్ వీళ్ళకైతే పోటీ ఇస్తాడని అనిపిస్తుంది. ఎందుకంటే డ్యాన్స్ పరంగా మామూలు డ్యాన్స్ చేయట్లేదు, అసలు ఏదో గాల్లో లేచి చేస్తున్నాడు, మామూలుగా లేదు. యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అంటే ఆయనకు డబ్బు ఉందని అందరికీ తెలుసానా, బట్ యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒకసారి సినిమా చూసి అర్థమవుతుంది. అండ్ శ్రీలీల కొంచెం తక్కువే ఉంది, ఆమె స్క్రీన్ టైం తక్కువే ఉన్నప్పటికీ ఉన్నంతసేపు బాగా అనిపిస్తుంది. సో యూత్ అయితే కనెక్ట్ అవుతారు. అండ్ ఎమోషనల్ రైడ్ అన్న, లాస్ట్కి ఇక ఫ్యామిలీ సెంటిమెంట్, ఫాదరు సిస్టరు అన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. సో తప్పకుండా చూడాల్సిన మూవీ అన్న. చాలా అంటే చాలా బాగుంది. జూనియర్ అయితే నేను దీంట్లో ఒక చిన్న రోల్ కూడా చేశా, అది కూడా బాగా అనిపించింది. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి అన్న, చాలా బాగుంది. ఆ స్టోరీకి అందరు కనెక్ట్ అవుతారు అన్నమాట. ఒక కొడుక్కి తండ్రికి ఉండే ఎమోషన్ సీన్స్, అక్కకి తమ్ముడికి ఉండే ఎమోషన్ సీన్స్ చాలా బాగా చూపించారు. మెయిన్ హీరో గారు కిరీటి గారు అయితే వన్ మ్యాన్ షో అని చెప్పాలి. ఫస్ట్ సినిమా అయినప్పటికీ యాక్టింగ్, డాన్సింగ్, ఫైట్లు చాలా ఇరగదీశారు. సో ఏదో డబ్బు ఉంది ప్రతి ఒక్కళ్ళు హీరో అయిపోతారని కాకుండా యాక్టింగ్ స్కిల్స్ అయితే చాలా బాగున్నాయి. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి, ఒక మంచి సినిమా, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట.
విజువల్స్ పరంగా కానీ బడ్జెట్ పరంగా కానీ చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. మెయిన్ ఆ శ్రీలీల పర్ఫార్మెన్స్ అయితే ఆ వయ్యారి సాంగ్ వచ్చినప్పుడు అయితే ఎవరు సీట్లలో కూర్చోరనమాట. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో డైరెక్టర్ గారు ఒక మంచి స్టోరీని జనాలకి తీసుకొని వచ్చారనమాట. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. స్లో అంటే సెకండ్ హాఫ్ అంతా ఎమోషనే ఉంటుంది, ఎమోషనల్ డ్రైవ్ అనమాట. సో అక్కని తండ్రి దగ్గరకు చేర్చడం అనేది పాయింట్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో అక్కడ అందరూ కనెక్ట్ అవుతూనే ఉంటారనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. యాక్టింగ్ చూస్తే సీనియర్ ఆర్టిస్ట్ లాగా, అప్కమింగ్ హీరో అనకూడదు, రన్నింగ్ హీరో అనాలి. కొన్ని షేడ్స్లో చూస్తుంటే మన హీరో రామ్ని డామినేట్ చేసే విధానంగా రవీంద్ర రెడ్డి డైరెక్టర్ కూడా ఒక మంచి మెసేజ్ మూవీ, ఫాదరు సిస్టరు కెమిస్ట్రీతో లీడ్ కూడా చాలా బాగుంది. డిఎస్పి గారి మ్యూజిక్, అలాగే మన సెంధిల్ కుమార్ గారి ఫోటోగ్రాఫ్, సాంగ్స్ అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శ్రీలీలతో చేసిన వైరల్ సాంగ్ ఈ సినిమాతో కిరీటి వైరల్ అనే చెప్పచ్చు. యాక్టిట్యూడ్ చూస్తే కనుక ఒక మంచి రిథమ్ అనేది కనపడింది బాడీ లాంగ్వేజ్ ప్రకారం. బ్యాక్గ్రౌండ్తో కాదు, కంటెంట్తో ముందుకు రావాలి ప్రేక్షకుల ముందు. బట్ ఈ హీరోకి గట్స్ అయితే బాగున్నాయి. స్క్రీన్ ప్రజెంటేషన్ కూడా చాలా బాగుంది. వాచబుల్ మూవీ. జూనియర్ సినిమా చూసి వచ్చానన్న, మామూలు లేదన్నా. నిజంగా ఒక కొత్త హీరో సినిమా చూసినట్టు అనిపించట్లేదు. ఒక సీనియర్ హీరో, ఒక ఎన్టీఆర్ యాక్టింగ్ లాగా, ఒక ఎన్టీఆర్ డ్యాన్స్ లాగా, ఒక అల్లు అర్జున్ స్వాగ్ లాగా అనిపించింది అన్న. నిజంగా చెప్తున్నా, ఈ హీరోకి ఈ కొత్త సినిమా ఫస్ట్ సినిమా అంటే ఎవరు అనుకోరు. అంత ఎక్స్పీరియన్స్ చేశాడు. ఫైట్లు కానీ సూపర్ అన్న, సెంటిమెంటు, డ్యాన్సు, హీరో గారి ఎమోషన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ సూపర్ అంటే సూపర్ అన్న. జెన్నీలేయర్ గారి యాక్టింగ్ బాగుందన్న. జెన్నీలేయర్ గారిని మనం బొమ్మరిలో ఎలా చూసామో అలానే అనిపిస్తుంది ఇప్పటికి కూడా. జెన్నీలేయర్ గారు అందం ఏమాత్రం తగ్గలేదు, ఇంకా పెరుగుతుంది. సినిమా మాత్రం బాగుందన్న. సెంటిమెంటు, ఫ్యామిలీ ఎమోషను తప్పకుండా అందరు సినిమా చూడాలి. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ ఉందన్న, నిజంగా మామూలు లేదన్న. అసలు శ్రీలీల ఐటమ్ సాంగ్, శ్రీలీల బొడ్డు, అబ్బా మామూలు లేదన్న. అసలు సినిమా ఐటమ్ సాంగ్ మాత్రం హైలైట్ అన్న. అందులో స్టెప్పులు ఉన్నాయన్న, ఎవరు తగ్గలేదన్న. ఇటు శ్రీలీల తగ్గలేదు, కిరీటి గారు తగ్గలేరు. అవి కూడా ఉన్నాయన్న. అవి మీరు చూస్తే తెలుస్తుంది సినిమా. మనం చెప్తే మాటల్లో చెప్పలేనన్నా. ఇప్పుడు చెప్తే నేను ఎమోషన్కి వెళ్ళిపోతాను. సో ఒక వేరే స్వాగ్లోకి వెళ్ళిపోతాను. అందుకని మీరు తప్పకుండా మీరు సినిమా చూడాలన్న. చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ సినిమా కంపల్సరీ ప్రతి ఒక్కరు ఒక్కసారి చూడండి అన్న. ఓకేనా? తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.